ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే సర్ను చూద్దాం. నిజంగా వీళ్ళ పతనం ఖాయమని తెలిసాక కుట్రలు చేస్తూ సర్ను అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్యూమరేషన్ ఫామ్స్ వారికి ఇవ్వకుండానే ఇచ్చేసినట్టుగా రాసేసుకోమని చెప్పి ఏకంగా ఆర్డీఓలతో చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఎన్యూమరేషన్ ఫామ్స్ వారు ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టుగా రాసుకోవాలంట. అంటే వీళ్ళకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుకూల ఓటర్లను తొలగించే కార్యక్రమం. ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు, ఇన్ని దారుణాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మానవత్వం అనేది ఏమైనా ఉందా లేదా నీకని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఈ స్వార్థ రాజకీయాల కోసం అనాలోచితంగా ఈ పేదవాడి ఓటును తొలగించేస్తే రేపొద్దున వీళ్లకు స్కీములు ఎలా వస్తాయి? ఓటును తొలగించేస్తే వీళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? వీళ్ళు ఏ రాష్ట్రం వారని? చివరికి వీళ్ళకి సిటిజన్షిప్ కూడా లేకుండా చేసే కార్యక్రమం. ఏ దేశం వాళ్ళని? ఇలా చేయడం ధర్మమేనా? ఎవరైనా కానీ ఓటర్ అనేవాడు ఓటరు, నీకేస్తాడా నీకేయడా అనే సంబంధం నీకు సంబంధించిన అంశం కాదు. నువ్వు చేతనైతే మంచి చేయి, మంచి చేసి ఆ మనసు గెలుచుకొని ఓటు వేయించుకో, అది వేరే విషయం. కానీ ఈ మాదిరిగా నీకు ఓటు వేయరని చెప్పి ఓటర్ లిస్టులో నుంచి పేరే తీసేస్తే రేపొద్దున వాళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? రేపొద్దున వాళ్ళకి ఏమైనా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లు వాళ్ళు, పోనీ ఏ దేశానికి సంబంధించిన ప్రజలు వాళ్ళు అవుతారు? ఇలా చేయడం ధర్మమేనా? ఒక వీడియో ప్లే చేయండి ఒకసారి. నెల్లూరుకు సంబంధించి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఈఆర్ఓ హోదా. సార్, మనం ఏదైతే మైటీడీపీ యాప్ ఇచ్చారో సార్, ఆ యాప్ లో మీరు లాస్ట్ టైం బూత్ వైజ్ ఓటర్స్ అంతా ఒక చోట ఉన్నట్టున్నారు సార్. దానివల్ల ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది సార్. అది ఐడెంటిఫికేషన్ ఈజీ అవడం వల్ల త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. మా పొలిటికల్ వాళ్ళు ఎవరు పోయినా వాళ్ళ బూత్ బియ్యాలను ప్రెసిడెంట్ వచ్చి వాళ్ళు చెప్పేస్తారు. చెప్పగలుగుతారు, వాళ్ళు చెప్పగలుగుతారు, త్వరగా ఐడెంటిఫికేషన్ చెప్పేస్తారు. అవును సార్, అవును. అది అందరూ చెప్తున్నానండి. మన 14వ తేదీ నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఈఆర్ఓ హోదా అంటే ఎలక్టోరల్ రిజిస్టర్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ హోదాలో ఉన్నాడు ఈయన, నెల్లూరు మున్సిపల్ కమిషనర్. డైరెక్ట్గా నారాయణ గారితో మాట్లాడుతూ ఓట్లను ఎలా తొలగించాలా, తెలుగుదేశం పార్టీ యాప్ను ఎలా వాడాలా, ఇది డిస్కషన్. ఇప్పుడు ప్లే చేయమ్మా, బాగా అందరికి అర్థమవుతుంది. తర్వాత సార్, మనం ఏదైతే మైటీడీపీ యాప్ ఇచ్చారో సార్, ఆ యాప్ లో మీరు లాస్ట్ టైం బూత్ వైజ్ ఓటర్స్ అంతా ఒక చోట ఉన్నట్టున్నారు సార్. దానివల్ల ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది సార్. అది ఐడెంటిఫికేషన్ ఈజీ అవడం వల్ల త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. మా పొలిటికల్ వాళ్ళు ఎవరు పోయినా వాళ్ళ బూత్ బియ్యాలను ప్రెసిడెంట్ వచ్చి వాళ్ళు చెప్పేస్తారు. చెప్పగలుగుతారు, వాళ్ళు చెప్పగలుగుతారు, త్వరగా ఐడెంటిఫికేషన్ చెప్పేస్తారు. అవును సార్, అవును. అది అందరూ చెప్తున్నానండి. మన 14వ తేదీ అంటే స్ట్రెయిట్గా ఏ మాదిరిగా మంత్రులు డైరెక్ట్గా అధికారులతో మాట్లాడి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ యాప్ వాడడము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లను మాత్రం ఖచ్చితంగా నమోదు చేయించడము, వాళ్ళకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు అనే వాళ్ళను ఓట్లు తీసేయించడము. ఈ మాదిరిగా అధికారుల దగ్గరుండి చేస్తూ ఉంటే ఏ రకంగా ఈ వ్యవస్థలు బాగుపడతాయి?